రాముడిని ఖచ్చితంగా రోడ్డు వెళ్ళి వాళ్ళందరూ కూడా రాత్రులు కొండ మీద వెళ్తూ వస్తుంది ఏంటని అడిగితే రాములు వారు ఉన్నారు అని చెప్పడానికైనా అవకాశం ఉంటుంది అలాగని ఈ లైట్లు ఏర్పాటు చేసాం. మరి ఈ రాజబాబు అన్నయ్య గారు ఉన్నారు నా వెనకాల. మరి ఆయన కాలు పట్లు వచ్చి చచ్చిపోతాడు ఇంకేం బతకడం అని మంచం మీద ఒక 3 నెలలు 6 నెలలు ఉన్నారు. ప్రతిరోజు రాముల వారి దగ్గర నుంచి పొట్టి తీసుకెళ్ళి పెట్టి నువ్వు ఏడొద్దు స్వామి, నువ్వు ఖచ్చితంగా మాతో భజన చేస్తావు అని చెప్పి మళ్ళీ నేను చెప్పిన మాటగా రాముడు మళ్ళీ నాకు వెనకాల ఆంజనేయుడిలాగా ఇచ్చాడండి. ఎంత వయసు ఎక్కువైనా సరే నాకంటే ముందు ఎక్కిసి మళ్ళీ కింద దిగేస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంత శక్తి ఉంది. ఈ కాల్పట్లన్నీ ఎక్కడ పోతే నేను పొద్దున్న సాయంత్రం నడాలన్నారు. నడాలంటే కొండ ఎక్కి దిగిస్తే సరిపోతుంది. అంటే అంత అంత విలువైనటువంటి అవకాశం మనకు ఉంది. ఆ రాముడి దగ్గర వేడుకుంటే మన కష్టాలన్నీ తొలగుతాయి. దానికోసమే రాబోయే రోజులు మనం ఎవరు కూడా 150 సంవత్సరాలు బ్రతకం ఉన్నంతసేపు రాముడు సేవ చేయాల. అది ఆ సేవలో నిజంగా మన ఊరు వాళ్ళందరూ కూడా సేవలో ఉంటారు. అలా ఆ టైంలో కాకుండా అప్పుడప్పుడైనా సరే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఏ మంత్రం రావసరం లేదు, జై శ్రీరామ్ అనుకుంటే చాలు. ఒకసారి రామ అంటే 1000 సార్లు హరినామ సంకీర్తన చేసినంత ఫలితం వస్తుంది. అలా ఏంటంటే ఆ నామాన్ని మర్చిపోకుండా చేయడం కోసమే ఈ ఇన్ని రోజులు బట్టి 2015 నుంచి కూడా నేను ఈ సమరసత సేవ ఫౌండేషన్లోకి వచ్చి ఎంతోమందికి అర్జీలు పెట్టాను. రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాయి. మరి ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు మా రామాలయాన్ని అభివృద్ధి చేయండి అంటున్నాం. ఎవరు స్వామీజీ కనబడితే ఈ ఫోటోలు చూపెట్టడం, స్వామీజీ మా అభివృద్ధి చేయండి అన్నాం. ప్రతి ఒక్కరికి కూడా నేను కలిసిన స్వామీజీలు నిజంగా రాధా మనోహర్ దాసు, శ్రీనివాసానంద, శివస్వామి, తర్వాత నిర్వికల్పానంద గిరి, సాయిదత్త లోకేశ్వరానంద, తర్వాత గిరిజానంద స్వామీజీ, ఇలాగా ఇంచుమించుగా 10-12 మంది స్వామీజీలతో నాకు పరిచయాలు ఉన్నాయి. నేను ఇలా ఫోన్ చేసినట్టునే నాగేశ్వరరావు గారు చెప్పండి అంటారు. ఎంతమంది సీఎం ఫోన్ చేసినా ఎత్తరు వాళ్ళు. అంటే నన్ను ఆ సేవ చేయడానికి ఎంచుకున్నారు. మీరు ఖచ్చితంగా రాముడి సేవలో ఉన్నారు కాబట్టి అని ఆ సేవ మీరు మర్చిపోకంటే మా సహాయం ఎప్పుడు ఉంటుంది అన్నారు. అందుచేత ఏంటంటే ఈరోజు సీతీపేట వాళ్ళ అమ్మగారు చనిపోతే స్వామీజీని తీసుకెళ్ళి అక్కడ 3 రోజులు పెట్టాను. ఎందుకంటే అక్కడ కార్యక్రమాలు ఆగిపోతాయేమని దానికోసం ఆ స్వామీజీతో తిరుగుతాను. నేను డబ్బు ఆస్తి అంతస్తులు ఏ సంపాదించాలని లేదు. ఈ రాముడి సేవలో అంతరంతో చాలు అంతే. ఆ రామ అని కూడా చచ్చిపోతాను అంతే. నాకు అదే బాధ. జై శ్రీరామ్, జై శ్రీరామ్.